హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షల అప్డేట్ అయితే మీకు ఎప్పటికప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో లేటెస్ట్గా మనము గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జిల్లాల వారీగా దరఖాస్తులు ఎన్ని వస్తున్నాయి అనేటువంటి అంశాలపైన అయితే మనము క్లాస్ అయితే చెప్పుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మనము కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటి వివరాలు అయితే నిన్న మనము చూడడం అయితే జరిగింది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి, లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకే, కర్నూలు అప్డేట్. మరి ఈరోజు కూడా 2 జిల్లాలకు సంబంధించినటువంటి వివరాలు అయితే రావడం జరిగింది. ఒక జిల్లాలో ఏకంగా 1425 పోస్టులకు గాను 1,22,000 దరఖాస్తులు అయితే రావడము జరిగింది అత్యధికంగా. నెక్స్ట్ చూసినట్లయితే ఇక చాలా గుడ్ న్యూస్ ఏంటంటే యానిమల్ హస్బెండరీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి డైరెక్ట్ జాబ్ ఫ్రెండ్స్. ఈసారి క్వాలిఫై అవ్వండి, జాబ్ మీ చేతిలో ఉంటుంది. ఓకేనా. కర్నూలు జిల్లాలో నిన్న చెప్పుకున్నట్లుగా కేవలము 663కు పైగా పోస్టులు, కేవలం 190 మందికి మాత్రమే సర్టిఫికెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి అక్కడ జస్ట్ క్వాలిఫై అయితేనే జాబ్. ఓకేనా. ఆ వివరాలు పక్కన పెడితే ఈరోజు పూర్తి వివరాలు అయితే చూద్దాం. అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్, ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఫాలో అవ్వాలనుకున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి, ప్రతిరోజు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ గుంటూరు జిల్లా నుంచి మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయ పరీక్షలు సజావుగా జరపాలి అంటూ మనకు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ గారు అయితే వివరాలు ఇవ్వడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయ పరీక్షకు సంబంధించి గత ఏడాది నిర్వహించిన విధంగానే ఎటువంటి రిమార్కులు లేకుండా ఎవరికి కేటాయించిన విధులు వారు పారదర్శకంగా నిర్వహించి పరీక్షలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఆదేశించారు. స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శుక్రవారము కలెక్టర్ అధ్యక్షతన గ్రామ వార్డు సచివాలయ పరీక్షలకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్స్, అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్స్, సెంట్రల్ స్పెషల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లకు శిక్షణా కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 14 కేటగిరీలకు సంబంధించి జరగనున్న సచివాలయ ఉద్యోగాలకు 223 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయడం అయితే జరిగింది. 223 అయితే మొత్తము 1042 పోస్టులకు 89,749 మంది అయితే అప్లై చేసుకోవడం జరిగింది, గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు. ఓకేనా. ఇందులో మనకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కేటగిరీ 1కి దాదాపుగా 30,000కు పైగా అభ్యర్థులు అయితే అప్లై చేసినట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది. యాజ్ యూజువల్గా ఈ జిల్లాలో కూడా యానిమల్ హస్బెండరీకి సంబంధించి దాదాపు అన్ని పోస్టులకు కూడా సగానికి పైగా కూడా 50% కూడా ఎవరికి అర్హత లేదంటూ అయితే మనకు తెలుస్తుంది. అప్లై చేసిన వారందరికీ కూడా ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి. కానీ అప్లై చేశాం కదా అని చెప్పి ఊరికే ఉంటే రావు ఫ్రెండ్స్, ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి ఎగ్జామ్లో. ఓకేనా. క్వాలిఫై అయితేనే జాబ్ వస్తుంది, లేదా మళ్ళీ ఆ జాబ్స్ అన్నీ కూడా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అవకాశం ఉంది కదా అని నెగ్లెక్ట్ చేయకుండా ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా అందరు కూడా. ఓకేనా. అయితే ఇక్కడ పరీక్షలకు హాజరు కానున్నారని తెలుస్తుంది. గత సంవత్సరము సమర్థవంతంగా పనిచేసిన అధికారులనే ఎక్కువ శాతం పరీక్షల నిర్వహణకు నియమించనున్నారు. కోవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా పరీక్ష కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేపట్టాలని చెప్పారు. మాస్కులు ధరించకుండా ఎవరైనా వస్తే వారికి మాస్కులు అందించడానికి మాస్కులు అందుబాటులో ఉంచాలన్నారు. శానిటైజర్ అందుబాటులో ఉంచి భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు సజావుగా నిర్వహించాలన్నారు. జేసీలు ప్రశాంతి, నెక్స్ట్ శ్రీధర్ రెడ్డి, జెడ్పీ CEO చైతన్య తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇది గుంటూరుకు సంబంధించినటువంటి వివరాలు. నెక్స్ట్ జిల్లా వచ్చేసి మనకి ఇక్కడి నుంచి కృష్ణా నుంచి రావడం జరిగిందండి, మచిలీపట్నం నుండి. చూద్దాము. సచివాలయ ఉద్యోగుల పరీక్షలకు సర్వం సిద్ధమంటూ ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సచివాలయ ఉద్యోగుల పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా పరిషత్ CEO, జిల్లా ఎంపిక కమిటీ కన్వీనర్ PS సూర్యప్రకాశ్రావు తెలిపారు. శుక్రవారం సాక్షితో ఆయన మాట్లాడారు. ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5:30 వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే ఈ జిల్లాలో ఉన్నటువంటి 1425 పోస్టులకు 1,22,000 మంది దరఖాస్తులు చేసుకున్నారని
ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే జిల్లాను మొత్తము 5 క్లస్టర్లుగా విడగొట్టి 17 మండలాల్లో ఈ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సో మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు, విజయవాడ, జగ్గయ్యపేట క్లస్టర్లుగా ఏర్పాటు చేయనున్నారు. దివ్యాంగ అభ్యర్థుల కోసము గ్రౌండ్ ఫ్లోర్లోనే పరీక్షలు రాసేలా ప్రత్యేక ఏర్పాటు చేశామని తెలియచేయడము జరిగింది. సో ఇక చూసినట్లయితే పరీక్షలకు 7,340 మంది సిబ్బంది నియామకం అంటూ కూడా ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. అయితే ఈ జిల్లాలో కూడా, కృష్ణాలో కూడా మనకు భారీగా సో యానిమల్ హస్బెండరీ ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా ప్రతి జిల్లాలో చూసినట్లు ఫ్రెండ్స్ మొత్తము 7,000 ఉద్యోగాలకు గాను మొత్తం 7,000 ఉద్యోగాలు మొత్తము స్టేట్ వైజ్గా ఎన్ని ఉన్నాయి, 7,000 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 7,000 ఉద్యోగాలకు అప్లై చేసింది 1,900 మంది ఫ్రెండ్స్. అంటే అప్లై చేసిన వారు కాదు, అర్హత ఉండి, సో ఏదైతే యానిమల్ హస్బెండరీ కోర్సు చేసి ఆ సర్టిఫికేట్ దగ్గర ఉండి, సో ఎవరైతే అప్లోడ్ చేశారో వారిని మాత్రమే ఎంపిక చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎలిమినేషన్ ప్రక్రియ అయితే చేపట్టడం జరిగింది. వారందరూ కూడా హాల్ టికెట్స్ వస్తాయి. సో వారందరికీ కూడా క్వాలిఫై అయితే ఉద్యోగం అయితే రాబోతుంది. అయితే ఇక్కడ రికార్డు స్థాయిలో మనకి కృష్ణాలో కూడా కేటగిరీ 1కి అత్యధికంగా దాదాపు 50,000 వరకు కూడా దరఖాస్తులు వచ్చినట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. 50,000 వరకు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక్కడ మనము అంటే ఇవి చెప్పడానికి గల రీజన్ ఏంటి అంటే, ఏ జిల్లాలో ఎంతమంది అప్లై చేశారు అని చెప్పడానికి రీజన్ ఏంటంటే, సో పోటీ అయితే తీవ్రంగా ఉంటుంది, దానికి తగ్గట్టుగా మనము ప్రిపేర్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే వీటిని అయితే చెప్పడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. ఇది మంచి అవకాశంగా తీసుకోండి. అందరూ కూడా బాయ్స్ కూడా మీకు 1,100 ఉద్యోగాలు అయితే పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. అందరూ కూడా చదవండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు కూడా ప్రతి జిల్లా నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూనే ఉంటాను. అంతేకాకుండా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ప్రతిరోజు అయితే క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అవన్నీ ఫాలో అవ్వండి. క్విక్ రివ్యూ రూపంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లాసెస్ అయితే ఉంటాయి. ఓకే. సో డిస్క్రిప్షన్లో అన్నీ కూడా లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ అవైలబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.